ఈరోజు వచ్చేసి మిరపకాయ బజ్జీలు చేయబోతున్నాను. చూడండి మిరపకాయ ఎలా ఉన్నాయో. వీటిని కట్ చేసుకొని ఇందులో చింతపండు మిక్సీ పట్టింది ఇందులో స్టఫ్ చేస్తాను. అంతకు ఫస్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి శనగపిండి. ఇదైతే కలుపుకొని వాము కారం ఉప్పు అన్నీ కలుపుకొని ఒక ½ an hour పక్క పెట్టుకుంటాను. సోడా వేయను నేను. ఇదిగోండి పిండి అయితే కలిపి పెట్టుకున్నాను. ఇందులో వామ చేతిలో ఇట్లా 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 మెత్తగా అనేసి ఇట్లా చేతిలోనే నలిపేసాను. వాము వేసాను, కొద్దిగా కారం, ఉప్పు అయితే ఈ వాటర్లోనే కలుపుకొని వేసుకున్నాను సరిపడంత. మా పిల్లలు వచ్చేసి ఇక్కడ స్టఫ్ చేస్తుర్రు. చింతపండు వామ మిరపకాయలలో స్టఫ్ చేసి పెడుతుర్రు. ఇవ్వండి స్టఫ్ చేసుకున్నాం. పిండిని అయితే ఒక అర్ధగంట సేపు నాననిస్తాను. ఎందుకంటే మంచిగా లావుగా పొంగడానికి. లావుగా పొంగుతాయి. అప్పటికప్పుడు ఎప్పుడే చేస్తే లావు అనేది పొంగదు. ఓకే, నూనె అయితే చాలా హీట్ ఎక్కింది. ఇదిగోండి ఇలా చిక్కగా కలిపి పెట్టుకున్నాను. ఎవరికి లేదా ఇందులో అయితే వేసాను. మా పిల్లలకి అయితే బజ్జీలు అయితే చాలా అంటే చాలా ఇష్టం. ఇలా తిప్పుకోవాలి. వన్ సైడ్ కాలేక ఇలా తిప్పుకుంటే ఆ వన్ సైడ్ కాస్త కాలుతుంది. బజ్జీలు అయితే రెడీ అయ్యాయి. ఇప్పుడు తీసేసుకుంటా వీటిని. చాలా అంటే చాలా లావుగా వచ్చాయి. ఒకటి అందులోనే జారిపోయింది. ఇదిగోండి వన్ సైడ్ అయితే మిరపకాయ బాగా కాలింది, వన్ సైడ్ అయితే పిండి మాత్రం భలే వచ్చింది. ఈ విధంగా బజ్జీలు వస్తేనే బాగుంటుంది. ఇదిగోండి ఇది కూడా ఇలా ఇలా కాలితే మిర్చితో పాటు మొత్తం తినేయచ్చు. లోపల మిరపకాయ అనేది మొత్తం ఉడుకుతుంది. రెండవది వేస్తున్నాను. భలే సాఫ్ట్గా వస్తున్నాయి. మిర్చితో పాటు మొత్తం తినేయచ్చు. అంటే మిరపకాయతో పాటు మొత్తం తినేయచ్చు. ఎందుకంటే అల్లా స్టఫ్ చేశాను కదా, వామ ఉప్పు కారం. అది కారం కాదు, చింతపండు. ఇదిగోండి ఈ బజ్జీల మీద కాస్త చిల్లీ పౌడర్ చల్లుకుందాం. ఇలా చల్లుకొని ఈ ఉల్లిగడ్డలు పక్కన పెట్టుకొని నంచుకొని తింటే ఉంటుంది స్వామి రంగా. మరో వాయి వేసాను, రెండవది. చూడండి భలేగా కాలుతుంది. చాలా బాగా వస్తున్నాయి బజ్జీలు అయితే. ఫస్ట్ టైం నేను చేయడం. ఎప్పుడైనా మేము రెడీమేడ్ షాప్లో వేడివేడిగా తెచ్చుకొని అప్పటికప్పుడు తినేవాళ్ళం. కానీ ఈరోజు అయితే నేను ఫస్ట్ టైం చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే, నా బజ్జీలు ఎలా తయారు చేశానో చూపించాను కదా, నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.